హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మేము ఈరోజు సండే అని చెప్పి నేను మా అక్క ఇష్యూ అయితే మా ఊరు దగ్గరలో ఉన్న ఒక విలేజ్ ఉంది. సో అక్కడ ఉన్న శివాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే మా ఊరు నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇలా మేము వెళ్తున్నాం. ఆ గుడికి అయితే ఒక చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట. అదేంటో వీడియోలో చూసేద్దాం రండి. ఈ టెంపుల్కి అయితే శివాలయంకి అయితే ఇలా మేము స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. సో మిడిల్లో ఇలా కొంచెం మంచిగా గ్రీనరీ అలా కనపడుతూ ఉంటుంది. సో ఇది శివాలయం అయితే గుండ్లకమ్మ ఉంటుంది. మా విలేజెస్కి నార్మల్గా ఇలా గుండ్లకమ్మ అనేది కొంచెం మంచిగా వర్షాలు పడినప్పుడు లేకపోతే ఏదైనా డ్యామ్ వాటర్ వదిలినప్పుడు ఈ గుండ్లకమ్మ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఈ గుండ్లకమ్మతో అయితే మాకైతే చాలా మెమరీస్ ఉంటాయి. చిన్నప్పుడు మేము ఇలా గుండ్లకమ్మతో మునగడం అలా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే టెంపుల్కి వచ్చేసాం మనం. టెంపుల్కి ఏంటంటే స్టోరీ, ఈ గుండ్లకమ్మ ఫ్లో అనేది లాస్ట్ ఇయర్ వర్షాలు పడడం వల్ల చాలా బాగా వచ్చింది. అంటే ఇక్కడ కనపడుతున్న ప్లేస్ మొత్తం గుండ్లకమ్మ ఫ్లో అయితే వచ్చేసింది అనమాట. సో ఈ గుండ్లకమ్మ ఫ్లో ఇలా రావడం వల్ల ఇక్కడ ఇంకా ఫ్లో అనేది తగ్గిపోయాక అక్కడ కొంచెం మట్టి మొత్తం అనేది రాళ్ళు మొత్తం బయటపడ్డాయి. రాళ్ళు అనేది బయటపడినప్పుడు ఇక్కడ శివలింగం ఉంటుంది లోపల. ఆ శివలింగం అయితే కనపడింది. అక్కడ ఒక అతను మేకలు కాసుకోవడానికి వెళ్ళిన అతనికి అక్కడ శివలింగం ఆ విగ్రహాలు అనేవి కనపడ్డాయి అన్నమాట. సో ఇంకా ఆయన చూసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం వల్ల ఊర్లో వాళ్ళందరూ కూడా చూసి ఇంకా అందరూ డిస్కషన్ చేసుకుని, సో ఇది ఎప్పటిదో చాలా పూర్వకాలం నాటిది అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అయితే గుడి కడదామని డిసైడ్ అయ్యారు. ఆ గుడి ఊరి ఒక్కళ్ళ వల్ల అవ్వదు కదా. సో ఆ ఊరు వాళ్ళందరూ కలిసి చుట్టుపక్కల ఊర్లలో అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి ఇలా గుడి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. సో గుడి అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ అయ్యాక మేమైతే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట. ఇక్కడ చూస్తే లింగము అలాగే నంది విగ్రహం అనేది ఇలా అంటే అప్పట్లో గుండ్లకమ్మ ఉన్న దగ్గర పెద్ద 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 బండల్ని చెట్లు అంటారనమాట. సో ఆ చెట్టుని ఇలా అంటే చెక్కినట్టు చేసి ఇలా చేసుంటారు అని చెప్పి అంటారు. అప్పట్లో ఋషులు మునులు అంతా తిరిగేవారు. వాళ్ళు నీటి ప్రవాహం ఉన్న చోటే వాళ్ళు ఇలా విగ్రహాలు చేసి దేవుడిని పూజించే వాళ్ళు అంటారు కదా. సో ఆ టైప్లో అయి ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఆ ఊరు వాళ్ళు అన్నారు. సో ఇదైతే గుడి. ఈ గుడి అయితే లైక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టుపక్కన వచ్చేసరికి గుండ్లకమ్మ ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రీనరీ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. గుడి కన్స్ట్రక్షన్ అయ్యాక అయితే ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు తెలిసి. సో ఇంకా అలా వెళ్తూ మంచిగా వెళ్ళి కూర్చొని వస్తూ ఉండొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇదైతే ఈ గుడికి ఉన్న స్టోరీ అనమాట. ఇక్కడైతే ఇంకా కిషోరా లేకపోతే నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి అంటుంది. ఇంకా అయితే మళ్ళీ కలుద్దాం. సో ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో.